సంఖ్యా బలం అనేది అటు డిఓ గారికి కానీ ఆర్టీఐ గారికి విద్యాశాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బదిలీ చేయాలి, రిలీజ్ చేయాలి లేదా బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలి. ఉపాధ్యాయుల ఐక్యత. దయచేసి నిలబడుకున్నటువంటి మిత్రులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్రతి ఒక్కరూ సహకరించాలి. దయచేసి ఆ సైడ్ ఉండే కొన్ని రావాలి, అక్కడ ఎవరు ఉండకూడదు. స్వామి అయ్యప్ప ఆ రెండు వాళ్ళు వండి స్వామి తిన్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా వైపు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వేదిక కిందికి రావాలని కోరుతున్నాం. వెంకటేశ్వర్లు ఈ వైపుకి వచ్చేయాలి సార్. పేరున మాత్రమే ఉండవలసిన కోరుతున్నాం. క్రమశిక్షణ పాటిస్తాం ప్రతి ఒక్కరం కూడా. మన ధర్నా కార్యక్రమాన్ని మరింత ఫలప్రదంగా చేసుకుందాం సార్. సహకరించాలి మనందరం కూడా. మన ధర్నా కార్యక్రమం మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చూడాలంటే కనుక కేవలం మీడియా ప్రతినిధుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి వారందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కరు లేకుండా ఈ ధర్నా కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పాటించాల్సిందిగా కోరుతున్నాం సార్. జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయులు చాలా ఉన్నాయి. డిఎల్ రావాలి, ఐఆర్ రావాలి, టీఆర్సీలు ప్రకటించాలి. అయినప్పటికీ కూడా వీటన్నిటికన్నా మరీ ముఖ్యంగా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఉపాధ్యాయులను మానసిక చోటకు గురి చేస్తూ ఏ విధమైనటువంటి కారణం లేకుండా మనందరినీ కూడా మానసిక చోటకు గురి చేస్తున్నటువంటి ఈ జిల్లా విద్యార్థులు జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ డిఈఓ ఈ జిల్లాలో ఏ పరంగా కూడా కొనసాగడానికి అర్హత లేవు కాబట్టి ఈ డిఈఓ మాకు వద్దనేటువంటి ఒకే ఒక్క ఎజెండాతో ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం తప్పులు జరిగితే అయ్యా ఈ తప్పులు ఉపాధ్యాయులు సరిదిద్దుకోండి, ఇలాంటివి జరగకూడదని చెప్పినసి వాళ్లకు సూచనలు చేసి పోరాడి మార్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. ఈ బంధం తొలగించవలసిందిగా కోరుతున్నాం సార్. మన ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. దాదాపు 2014 సంవత్సరంలో ఆ సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రమే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మన రాష్ట్రాన్ని. నా పేరు నరెడ్డి సంగమేశ్వరరెడ్డి, జిల్లా ఐక్యోపాధ్యాయ వేదిక నుంచి తరపున మాట్లాడుతున్నాను. గత 2 నెలలుగా కడప జిల్లా డిఈఓగా యు మీనాక్షి గారు ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జి డిఈఓగా నియమించబడ్డారు. నియమించబడిన తొలి రోజు నుంచే ఎంఆర్సీ స్టాఫ్, సమగ్ర శిక్షా స్టాఫ్ యొక్క దాదాపు కొన్ని వేల మంది సిబ్బంది యొక్క జీతాలు ఆపారు. ఆనాడు కూడా ఉపాధ్యాయ సంఘాలు ఆమెతో గట్టిగా మాట్లాడడం జరిగింది. తర్వాత అపార్ నమోదులో జిల్లాను 26 స్థానాల్లో 5వ స్థానంలో నిలిపినప్పటికి కూడా 800 మందికి సోకాజు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉండే 6000 మంది ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాలుగా మా పైన ఉంది. వివిధ రకాల సమస్యలపై డిఓ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా ఆవిడ అందుబాటులో లేకపోవడము, 6-7 తర్వాత ఆఫీసులో ఈవినింగ్ ఉండడము, అలాగే ఫోన్లు చేసినప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ఏ సంఘ నాయకుడి యొక్క ఫోన్ కాల్ ఆమె లిఫ్ట్ చేయకపోవడము, అలాగే ఉన్నత పాఠశాలలు సందర్శించినప్పుడు పరుష పదజాలంతో మహిళా ఉపాధ్యాయులపైన మరీ దారుణంగా దాడి చేయడము, విపరీతంగా బూతులు తిట్టడము, ఏదైతే కనుక ఉన్నతాధికారులు డిజిటల్ లెసన్ ప్లాన్స్ మాకు అనుమతి ఇచ్చారో ఆ లెసన్ ప్లాన్స్ను మేము అంగీకరించము, చేతిరాత్తో రాయాలని చెప్పేసి
మొహాన కొట్టి విధవా ఇదా లెసన్ ప్లాన్ అని చెప్పేసి బూతులు మాట్లాడడము, ఒక మహిళ ప్రధానోపాధ్యాయుల మొహం పైన ఉమ్మి వేయడము, అలాగే అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులను వాడుకోవని తిట్టడము, ఒరే అని తిట్టడము, వాడు హెడ్ మాస్టర్ ఎక్కడున్నాడని మాట్లాడడము, ఇలా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులపై విరుచుకుపడతా ఉంది. ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేసే ఎంతో మంది సెక్టోరియల్ ఆఫీసర్లు కానీ, అసిస్టెంట్ ఏఎంఓలు కానీ ప్రతిరోజు ఆమె తిట్ల దండగానికి బాధితులే. అందులో భాగంగా ఒక ఉపాధ్యాయుడి, ఒక అసిస్టెంట్ ఏఎంఓ మరణం కూడా అది అనుమానాస్పదంగా ఉంది. ముందు రోజు ఆమె అతన్ని బాగా వేధించింది, బాధించింది, రిలీవ్ చేస్తానని బెదిరించింది. మరుసటి రోజు అతను గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ మరుసటి రోజు ఆయన చనిపోయాడని చెప్పి సిబ్బంది తెలిపితే, నేనే రిలీవ్ చేయాలనుకున్నాను, వాడిని దేవుడే రిలీవ్ చేశాడు అనే విధంగా అమానవీయంగా, మానవత్వం లేకుండా ఆవిడ మాట్లాడడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము ఉపాధ్యాయుల యొక్క ఐక్య వేదిక నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి డిఈఓ ఈ జిల్లాకు చెడ్డ పేరు తెస్తా ఉంది, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆలోచించి ఈ రోజు 2 నెలల్లో 27 ఉపాధ్యాయ సంఘాలు, ఇన్ని వందల మంది ఉపాధ్యాయులు ఈ డిఈఓ మాకొద్దు అని చెప్పేసి డిఈఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి వచ్చారంటే ఆ డిఈఓ యొక్క వైఖరి ఏ విధంగా ఉందో దయచేసి అర్థం చేసుకోవాలా. ఇలాంటి సహకారము, సమన్వయము, మానవత్వము లేని ఈ అధికారిని ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలా, పంపించాలని చెప్పేసి ఉపాధ్యాయుల ఐక్య వేదిక తరఫున మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మోపూరి వెంకట శివారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక వైఎస్ఆర్ జిల్లా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. కడప జిల్లాలో విద్యాశాఖ అధికారిగా 2 నెలల కింద బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీమతి యు మీనాక్షి మేడం గారు విద్యారంగాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాల్సినటువంటి దానిని డ్యూటీగా పెట్టుకొని పనిచేయాల్సింది పోయి ఉపాధ్యాయులను తిట్టడం మాత్రమే తన డ్యూటీగా పెట్టుకొని ఏ పాఠశాలలకు విజిట్ చేసినా కూడా పాఠశాల గేటు వద్ద నుంచే తన యొక్క తిట్ల దండకంతో మొదలుపెట్టి ఈ విజిట్లు అనేటివి చేస్తూ ఉంది. ఉపాధ్యాయులను తన బానిసలుగా భావిస్తూ ఉంది. ఉపాధ్యాయం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయులను అకారణంగా ఏ విధమైనటువంటి కారణం లేకుండా దూషిస్తూ వారి మనసులు గాయపడే విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఈ మేడం గారు ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తించడం జరుగుతూ ఉంది. దీనికి నిరసనగా జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక తాటిపైకి వచ్చాం. ఈ 27 ఉపాధ్యాయ సంఘాలు కూడా కలిపి ఒకే ఒక్క మాట, ఈ డిఈఓ మాకొద్దు, ఈ డిఈఓ మాకొద్దు అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఈ జిల్లా విద్యాశాఖ అధికారిని ఈ జిల్లా నుంచి బయటకు పంపేంత వరకు కూడా ఉన్నతాధికారులు మేము ఈ ధర్నాను విరమించుకోమని కూడా మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా డిఈఓ గారు చాలా మంది ఉపాధ్యాయులను ఒరే అనడము, అదేవిధంగా విధవ అనడము, అదేవిధంగా భార్గవ్ అనడము, అదేవిధంగా ఉపాధ్యాయులను మనుషులుగా కాకుండా కేవలం తన యొక్క కింద పనిచేసేటువంటి బానిసలుగా చూస్తూ మహిళా ఉపాధ్యాయులను కూడా నీ బతుకు చెడా, ఎందుకు మీరు బతుకుండేదనేటువంటి అనడము. అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు డిజిటల్ లెసన్ ప్లాన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని చెప్తే కనుక అది నా రాజ్యంలో చెల్లదు, నేను డిఓగా ఉండే తోట చెల్లదు, నేనేం చెప్తే అదే చెల్లుతుందనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి ధోరణిలో ఈ డిఓ గారు వ్యవహరిస్తున్నారు. మరి డిఓ గారి నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఉద్యమిస్తున్నాం. మా యొక్క ఉద్యమం ఏంటంటే కేవలం గవర్నమెంట్ అనేటువంటిది మాకు అవకాశం కల్పిస్తూ ఉంది. ప్రతి వారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించడం కోసం రాష్ట్ర కమిషనర్ గారు మా పైన గౌరవంతో మా సమస్యలన్నీ కూలంకుషంగా వింటున్నారు, ఒక్కొక్కటి చర్చిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచితమైనటువంటి స్థానం ఇస్తూ భారీ బహిరంగ సభలలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా తన పక్కన ప్రధానోపాధ్యాయులను కూర్చోబెట్టుకొని విద్యాశాఖ మంత్రి గారిని నిలబెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచితమైనటువంటి గౌరవం ఇస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెచ్చే విధంగా, ఉపాధ్యాయుల మానసిక వేదనకు గురి చేసే విధంగా, ఉపాధ్యాయులు చాలా మంది ఈ బతకడం కన్నా కూడా చావడం మేలనేటువంటి మానసిక స్థితిలోకి తీసుకుని వచ్చే విధంగా ఈ డిఈఓ గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ డిఈఓ గారు ఇక ఏమాత్రం ఈ జిల్లాలో కొనసాగినా కూడా ఎంతో మంది ఉపాధ్యాయుల యొక్క మరణాలను మేము చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది బాధిత ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలను మొరపెట్టుకున్నాయి. మరి ఉపాధ్యాయ సంఘాలుగా మేడం గారికి మేము ఆ విషయాన్ని తెలియజేద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తకుండా ఉంటుంది. అదేవిధంగా జిల్లా కార్యాలయంలో విద్యాశాఖ కార్యాలయంలో సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు విజిట్ అనేటువంటిది ఎవరైనా చేయవచ్చు, వారి యొక్క సమస్యలను తెలియజేయవచ్చు. కానీ ఇంతవరకు ఏ రోజు కూడా మేడం గారు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆ సమయంలో కేటాయించకపోవడం, దాదాపు సాయంత్రం 6 తర్వాత మాత్రమే ఇక్కడ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మేడం గారు ఉన్నారు. కాబట్టి మేడం గారి యొక్క నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో, మరింత ఉపాధ్యాయులు మరణించకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ఈ డిఓ గారిని ఈ జిల్లా నుంచి సాగనంపేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.